రుద్ర, నేను చెప్పేది నీకు వినిపిస్తోందా? హా తాతయ్య, మీరు చెప్పేది నాకు వినబడుతోంది. రుద్ర, రుద్ర. వరుణ్, మైరా, ఏమైంది? ఇంత కంగారుగా వస్తున్నారు? తాతయ్య, మీరిద్దరూ అలా కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారు? మైరా, టెలిపతి ద్వారా నేను రుద్ర ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం. అది సరే, మీ ఇద్దరికి ఏమైంది? రుద్ర, మా పక్కన ఇల్లుంది కదా, ఆ ఇంట్లోకి ఒక కొత్త అబ్బాయి వచ్చాడు. నేను ఏ తప్పు చేయకుండా తను వచ్చి నన్ను కొట్టాడు. నా పాటికి నేను ఇక్కడికి వస్తూ ఉంటే తను నన్ను అనవసరంగా కొట్టాడు. నేను అప్పుడే వీడితో చెప్పాను, వరుణ్ కొట్రావాణ్ణి కొట్టు అని. కానీ ఈ పిరికి పంది తన్నులు తింటూనే ఉన్నాడు. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే నేను నా మ్యాజిక్ తోటి ఆ అబ్బాయిని తిప్పి తిప్పి ఒకటి కొట్టాను. ఇదేలాగే నన్ను మైరా అక్కడ కూడా కొట్టింది. మొదటి కన్నుకి తను కొట్టాడు, రెండవ కన్నుకి మైరా కొట్టింది. తాతయ్య, మీరు ఏదైనా ఒక మ్యాజిక్ చెప్పొచ్చు కదా. నా బాడీ ఫిట్ గా ఉన్నట్టు, నాకు చాలా మజిల్స్ ఉన్నట్టు. ఎవరైనా నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను వాడుకోవచ్చు కదా తాతయ్య. అలాంటి మ్యాజిక్ ఏమైనా ఉందా? ఉంది వరుణ్, ఆ మ్యాజిక్ నీకు నేర్పిస్తాను. కానీ దీన్ని నువ్వు నీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే ఉపయోగించాలి. పోట్లాటగా ఉపయోగించకూడదు. ప్రామిస్? తాతయ్య, ప్రామిస్. ఆ మంత్రాన్ని నాకు కాస్త చెప్తారా ప్లీజ్? కొత్త మ్యాజికా? యుబాయిస్కా జుబాయిస్కా బాడీ స్ట్రెంత్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇకపై నేను కూడా కండలు పెంచుకుంటాను. ఆ తర్వాత అందరూ నా లుక్ చూసి ఆశ్చర్యపోతారు. ఈ మంత్రం చాలా సింపుల్. అబాయిస్కా జబాయిస్కా బాడియో బలూనో సకూమ్. తాతయ్య బలూన్ అని చెప్పలేదే. బలూను అంటే బలూన్ కదా. ఓ నో, నేను బాగానే ఉన్నాను, నాకే కాలేదు. ఏంటిది? తాతయ్య, నేను మంత్రం తప్పుగా చెప్పాను. ఈ గాల్లో ఎలా ఎగురుతున్నానో చూడండి. రంగీలా, అలా చాటుగా నుంచి మ్యాజిక్ నేర్చుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తాతయ్య, ఈ రోజు నాకు అవకాశాన్ని ఇవ్వండి. నేను రంగీలాని కిందకి తీసుకొస్తాను. మైరా, నువ్వు గాలి తీస్తున్నావా? నా ప్రాణాలు తీస్తున్నావా? నేను బాగా డబ్బులు తింటున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. అరే అరే, డబ్బులు తీసుకున్న వస్తువులకు డబ్బులు ఇచ్చి వెళ్ళు. ఏంటి? నా పేరు రాంబో బోన్ బ్రేకర్. నేను మాస్టర్ షూ మెజిషియన్ గారి స్టూడెంట్ని. మాకేదైనా కావాలంటే మేము ఇలాగ తీసుకుంటాం. నేను నా బాస్ మెజిషియన్ కోసం సరుకుల్ని తీసుకెళ్తున్నాను. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయనకి ఏదైనా కావాలంటే ఇలాగే తీసుకుంటారు. అలాగా? మీ బాస్ ఏమైనా రాజా? డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. నువ్వు నన్ను ఆపలేవు. అరే, ఎవరైనా తను ఆపండి, డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్లిపోతున్నాడు. ఈ రోజు తాజా కాయగూరలు దొరికాయి. చింగిలి చూస్తూ చాలా ఆనందపడతాడు. బాస్ ఈ సరుకుల్ని గనక చూసారంటే చాలా సంతోషపడతారు. నీ దగ్గర కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి, నాకు ఇవ్వు. రుద్రా, రుద్రా, త్వరగా మార్కెట్కి రా. ఇక్కడ కుర్రాడు మార్కెట్లో రౌడీసం చేస్తున్నాడు. జరుగు జరుగు. నువ్వు సన్సిటీకి ఏమైనా కొత్త? నేను అనవసరంగా ఎవరితోనూ గొడవ పడను. అందుకని మర్యాదగా చెప్తున్నాను, వీళ్ళ సరుకులన్నిటికీ డబ్బులు ఇవ్వు, లేకపోతే వీళ్ళ సరుకుల్ని తిరిగిచ్చే. నేను ఈ సరుకుల్ని అసలు తిరిగి ఇవ్వను. అయినా వీటిని నేను ఎందుకు నీకు తిరిగి ఇవ్వాలి?
నేను సన్ సిటీలోని పెద్ద మ్యూజిషియన్ జైసింగ్ చౌహాన్ గ్రాండ్ సన్ రుద్ర. నువ్వు ఎవరైనా సరే నువ్వు నాకు అసలు ఆర్డర్లు ఇవ్వలేవు. నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే నేను చేస్తాను. ధైర్యం ఉంటే ఈ సామాన్లని నా దగ్గర నుంచి తీసుకుని చూపించు. ఆగాగు, నువ్వేంటి మ్యాజిక్ చేయబోతున్నావా? నాకు మ్యాజిక్ అంతా తెలీదు. ఇప్పుడే నేను అదంతా బాస్ దగ్గర నేర్చుకుంటున్నాను. నువ్వు నాతో తలబడాలనుకుంటే చేత్తో తలబడు. ఇది బానే ఉంది. నువ్వు మాకు ఆర్డర్ వేస్తావా? ఫైట్ చేద్దాం అంటున్నావు, దానికి ఒక కండిషన్ పెడుతున్నావు. నీ సైజ్ ని చూడు, రుద్ర ఉన్న సైజ్ ని చూడు. ఇలా చేస్తే ఇది సమానమైన ఫైట్ అవుతుందా? మరి మ్యాజిక్ ఫైట్ కూడా నాకు సమానమైన ఫైట్ కాదు కదా. నీకు మ్యాజిక్ తెలుసు కదా. నీ మ్యాజిక్ సాయంతో నాలా స్ట్రాంగ్ గా మారి నాతో తలబడు. రుద్ర, వీడు ఫైట్ చేయాలని చాలా సరదా పడుతున్నాడు. నువ్వు వీడి సైజ్ కి మారి వీడితో ఫైట్ చేయి. అదే కరెక్ట్. నేను గొడవ పడాలనుకోవట్లేదు, కానీ నువ్వు గొడవ పడాలనుకుంటున్నావే. అలాగే కానీ ఈ బాయ్స్ కా బాడీ స్ట్రెంత్. ఏమైంది? ఏంటి వాళ్ళిద్దరికి ఫైట్? ఓడిపోయాడు. చెప్తాను. బాస్, అగడం బక్కడం మకిడి కా జాలా జాదు మారు హైసా. ఏమైంది నీకు? ఎందుకంత కంగారు పడుతున్నావు? సరుకులెక్కడా? బాస్, నేను తప్పించుకున్నాడు ఒక పెద్ద విషయం. రుద్ర నన్ను ఒక పేపర్ లాగా చాలా సులభంగా విసిరేశాడు బాస్. అందువల్ల మీకోసం తీసుకొచ్చిన సామాన్లంతా అక్కడే వదిలేయాల్సి వచ్చింది బాస్. ఈ రుద్ర ఎవరు? రుద్ర సన్ సిటీలో పెద్ద మెజిషియన్ జైసింగ్ చౌహాన్ గ్రాండ్ సన్. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఈ షూ మెజిషియన్ స్టూడెంట్ ని కొడతాడు. ఇకపై సన్ సిటీలో ఉన్న అందరికీ ఈ షూ మెజిషియన్ యొక్క షూస్ ఏవేం చేస్తాయో తెలుస్తుంది. ఇకపై ఈ రుద్ర ఉండడు, జైసింగ్ చౌహాన్ ఉండడు. రండి రండి, అందరూ రండి, షూస్ కొనుక్కోండి, అందమైన షూస్. అందరూ రండి. వీటిని ఒక్కసారి కాలికి తొడిగారంటే ఇక తీయాలని అనిపించదు. రండి, మీ పాత షూస్ ఇచ్చి కొత్త షూస్ తీసుకువెళ్ళండి. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్. రేపటి నుంచి మీరు ఇదే షూస్ ని డబ్బులిచ్చి మరీ కొనుక్కోవాలి. రండి, ఆలోచించకండి, రండి. ఓ, ఈ షూస్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. నాకు ఆ టైగర్ షూస్ ఇవ్వండి. నాకు వుల్ఫ్ షూస్ కావాలి. ఇదిగోండి, నా పాత షూస్ ని పెట్టుకోండి. వావ్, నాకు ఆ కాచు కావాలి, బాగుంటుంది. నాకు డాగీ షూస్ కావాలి. వావ్, ఈ షూస్ చాలా క్యూట్ గా ఉన్నాయి. వావ్, ఎంత బాగున్నాయి ఈ షూస్. చాలా బాగుంది. చాలా బాగున్నాయి, సూపర్. చాలా బాగున్నాయి. సన్ సిటీలో ఉన్న మూర్ఖపు ప్రజలారా, మీరు మీ కాళ్ళకి షూస్ వేసుకోలేదు, మీరు మీ కాళ్ళకి సంకెళ్ళు వేసుకున్నారు. ఇక మీదట మీరందరూ కూడా నేను చెప్పినట్టే చేస్తారు. అగడం బగడం మకిడి కా జాలా జాదు మారు ఐసా లైఫ్ హో జాయే జింగా లాలా. అరే, ఫ్రెండ్స్, మీరు నాతో రండి. మీరందరూ నేను చెప్పిన పని చెయ్యాలి. కమాన్, ఫాలో మీ.
బాస్ మీరు చాలా మంచి పని చేశారు. వీళ్ళిద్దరు రుద్రకి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. రుద్ర వెళ్ళినలాగా ఈ పరిస్థితుల్లో చూస్తే తనే వచ్చి మన దగ్గర సరెండర్ అయిపోతాడు. ఎవరు ఆగిపోవద్దు, లోపలికి వెళ్ళండి. బాస్ ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్తాం? నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావు? ఆ రుద్ర పరిస్థితి దారుణంగా మార్చకపోతే నా పేరు షూ మెజిషియనే కాదు. నా ఆర్మీ నా కోసమే పనిచేస్తుంది. ఇదే శత్రువుల అంతఃపురం. వెళ్ళు, లోపలికి వెళ్ళి తలుపులు తెరు. వెళ్ళు. ఏమిటిది? ఎవరు నువ్వు? వద్దు, ఆపు. ఇబాయిస్కా జిబాయిస్కా వేవ్ బ్రేకో. ఇబాయిస్కా జిబాయిస్కా వేవ్ బ్రేకో. ఇబాయిస్కా జిబాయిస్కా వేవ్ బ్రేకో. జై సింగ్, నువ్వు నా మ్యాజిక్ వెబ్ లో ఇరుక్కుపోయావు. నువ్వు అందులో ఉన్నంత వరకు నీ మ్యాజిక్ పనిచేయదు. నువ్వు ఖచ్చితంగా బయటికి రాలేవు. ఇప్పుడు నేను నీ మనవడికి గుణపాఠం నేర్పబోతున్నాను. ఎందుకంటే తను నా స్టూడెంట్ ర్యాంపోని అవమానించాడు. Zibaiska body strength. నేనే షూ మెజిషియన్. నువ్వేనా రుద్ర? నువ్వు నీ బాడీని ఎంత టఫ్ గా చేసినా నా వెబ్ ని నువ్వు కట్ చేయడం కుదరదు. నువ్వు నీకున్న ఈ బాడీతోనే కదా నా స్టూడెంట్ ని కొట్టావు. ఇదే నీకు శిక్ష. నువ్వు అలా వేలాడుతూనే ఉండు. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటా. రుద్ర, ఇప్పుడు నీ స్ట్రెంత్ ఏమైంది? ఏది చూపించు. నీకు ఎంత స్ట్రెంత్ ఉందో చూసావా? మనసుంటే మార్గం ఉంటుంది. మైరా, వరుణ్ ఉదయాన్నే వచ్చారేంటి? వీళ్ళందరూ ఎవరు? నేను ఎవరో నీకు ముందే తెలుసు కదా. ఈయనే మా బాస్, షూ మెజిషియన్. వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉన్నారు. ఇక్కడ వేలాడుతున్నది మీ తాతయ్య రుద్రాని. బాగా చూడు. తాతయ్య, రుద్ర. నేను 3 అంకెలు లెక్క పెడతాను. మా తాతగారిని అలాగే రుద్రాన్ని వదిలిపెట్టు, లేదంటే 3. ఎందుకని అంకెలు లెక్క పెట్టి టైం వేస్ట్ చేయడం? మ్యాజిక్ చేసేటప్పుడు చెప్పకుండా మ్యాజిక్ చేయాలి. టైం వేస్ట్ చేయకూడదు. రండి, మనం అందరం బయట గార్డెన్ కు వెళ్దాం. త్వరగా నాకు తినడానికి ఏవైనా తీసుకుని రండి. అందరూ నాతో రండి. ఫాలో మీ. రుద్ర, నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా? తాతయ్య, మీరు మాట్లాడేది నాకు వినపడుతుంది. రుద్ర, ఈ వెబ్ లోపల నా మ్యాజిక్ ఏది పనిచేయటం లేదు. తాతయ్య, మీరు దేని గురించి దిగులు పడకండి. ఇందులో నుంచి ఎలా బయటికి రావాలో నేను ముందే ఆలోచించాను. నేను సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఈ బాయ్స్కా బాడీ నార్మలిస్టికో.
శభాష్ రుద్ర. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఈ అద్భుతం ఎలా జరిగింది? మాట్లాడకండి, వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. రుద్ర, వీళ్ళందరినీ తక్షణమే ఇక్కడి నుంచి తరిమేయాలి, లేదంటే మన అంతఃపురాన్ని సర్వనాశనం చేస్తారు. ఇబాయిస్కా జిబాయిస్కా డిజపియరో. రాంబో, ఇంకా తినడానికి ఏమీ రాలేదేంటి? కిచెన్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూసిరా, వెళ్ళు. బాస్, ఇక్కడ కిచెన్ ఉంటేనే కదా నేను చూస్తాను. ఇక్కడంతా మాయమైపోయింది. అన్నీ ఎలా మాయమయ్యాయి? మనం ఇక్కడికి ఎలా వచ్చాం? నువ్వు మమ్మల్ని ఎలా మోసం చేసి బంధించావో అలాగే నేను కూడా మిమ్మల్ని మోసం చేసి మీకే తెలియకుండా మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. నీ పార్టీకి ప్రారంభంలోనే శుభం కార్డు పడిపోయింది. నువ్వు బతికి బట్టగట్టాలంటే వీళ్ళందరినీ మామూలుగా మార్చాయి. ఆ తర్వాత బుద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు తెలియకుండా నన్ను ఇక్కడికి రప్పించానని విర్రవేగకు జైసింగ్ చౌహాన్. నేను వీళ్ళందరినీ మార్చను. నా కంట్రోల్లో ఉన్న వీళ్ళే నిన్ను మారుస్తారు. ఫ్రెండ్స్, వీళ్ళని చూడండి. వీళ్ళే మీ బాస్ పార్టీని నాశనం చేశారు. వీళ్ళు మనల్ని కష్టపెట్టడానికి వచ్చారు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. వరుణ్, మనందరం స్నేహితులం. నువ్వెందుకు ఆ మెజిషియన్ చెప్పే మాటలు వింటున్నావు చెప్పు? రుద్ర, నన్ను కాపాడండి. సారీ మైరా. మైరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీ ఫ్రెండ్ని. ఈ షూ చాలా విచిత్రంగా ఉంది. మైరా క్యాట్ లా బిహేవ్ చేస్తుంది. ఇంకా ఈ షూ మీదేమో క్యాట్ లోగో ఉంది. ఒకవేళ అన్నిటికీ కారణం ఈ షూవేనా? ఈ మెజిషియన్ పేరు కూడా షూ మెజిషియనే. ఎస్, ఇప్పుడు అర్థమైంది. కమాన్, రండి రండి. Zibaiska boom, chick chick boom. పారిపోండి, నేను ఇక్కడ దాక్కుంటాను. రుద్ర, నేను ఇక్కడ పైన ఏం చేస్తున్నాను? లేదు, నా ఆర్మీ. రుద్ర, నాకు విషయం గుర్తొచ్చింది. మేమందరం తన షాప్ లో షూస్ కొనుక్కుని వేసుకున్నాం. ఆ తర్వాత ఏదో జరిగింది. నేను వీడిని ఊరికే వదిలిపెట్టాను. నేను నిన్ను వదిలిపెట్టను. నా షూస్. షూ మెజిషియన్, ఇప్పుడు నువ్వే చెప్పు, నేను నిన్ను ఏం చేయాలి?
మోటాముళ్ళు సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ఇంకా పార్టీ చేయాలా? బాస్ ప్లీజ్ క్షమాపణ అడగండి, లేదంటే మనం చెప్పు దెబ్బ తినాల్సి ఉంటుంది. జై సింగ్, నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను, నన్ను క్షమించు. ఇక మీదట ఎవరికి నా షూస్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేయాలనుకోను. షూ మెజిషియన్, మీ స్టూడెంట్కి మీ మీద చాలా మర్యాద ఉంది. మీరు మీ స్టూడెంట్కి మంచి విషయాల్ని నేర్పించండి. మ్యాజిక్ని మంచి విషయానికి ఉపయోగించమని చెప్పండి. అవును, నువ్వు చెప్పింది నిజమే రుద్ర. ఈ రోజు నుంచి నా స్టూడెంట్స్కి మంచి విషయాలు, మంచి మ్యాజిక్ నేర్పుతాను. మేం బయలుదేరతాం. రా రాంబో. షూ మెజిషియన్ మాతో కొన్నాళ్ళు ఉండి వెళ్ళండి. మేము రాంబోతో ఆడుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటి నుంచి తను మా ఫ్రెండ్. నువ్వు చాలా మంచివాడివి రుద్ర, థ్యాంక్ యూ. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఎవరైనా నన్ను వరుణ్ దగ్గర నుంచి కాపాడండి. రంగిలో ఒకసారి అలా చూడండి, వరుణ్ ఎక్కడే ఉన్నాడు. మీరు ఎందుకని పరిగెడుతున్నారు? భలే అకీరా జకీరా బుక్ ప్రకటో. శాఖాల్ ఆలస్యంగా వచ్చినా సరే బాగానే వచ్చావు. అది సరే గాని పనికి మాల పనులన్నీ వదిలిపెట్టేసి చదువు పైన శ్రద్ధ పెట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం. లేదంటే ఆ ఖాళీ బుర్రతో సన్ సిటీని ఎలా నాశనం చేయాలనే ఎప్పుడు ఆలోచిస్తుంటావు కదా. ఈ రోజు నా మనసు చాలా సంతోషంగా ఉంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ ని. నన్ను చూసి భయపడు. నేను శాఖాల్. నేను ఇక్కడికి వచ్చింది ఆ సన్ సిటీ కోసమే. ఎప్పుడు చూసినా ఏమి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళు, వెళ్ళి వెతుకో. మన ఏ పుస్తకాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామో తెలుసు కదా, వెళ్ళి వెతుకో. ఏదైనా కనిపిస్తేనే కదా వెతకడానికి. నా వల్ల ఒట్టదు శాఖాల్, దయచేసి నన్ను మామూలుగా మార్చు. సాధారణ స్థితికి తీసుకురా శాఖాల్, నిన్ను ఎదిరించి మాట్లాడను. నేను వెతుక్కుంటూ వచ్చిన తాళం నాకు దొరికింది. ఇక నాకు ఏ సమస్య లేదు. ఇక నేను ఏం చేస్తానో చూడు. నేను అతనితో ఏం చెప్పానంటే, అటు చూడు, ఏం కావాలి? అది ఇదా, ఇవ్వ తీసుకో. అరే ఇక్కడ ఏం జరుగుతుంది? అరే, ఇక్కడ ఈ కొత్త గేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ ఇదే చోటు? చూస్తుంటే అమ్యూజ్మెంట్ పార్క్ కు ఎంట్రన్స్ లాగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తే అదే తెలుస్తుంది. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఏదో సమస్య ఉంది. ఈ గేట్ ని ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు? ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోయారబ్బా? ఏంటి చూస్తున్నావు రంగీలా? లోపలికి వెళ్ళు, వెళ్ళు. లోపల ఎంతో అందమైన చోటు ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. నేను లోపలికి వెళ్ళను. తాతయ్య, త్వరగా రండి. తాతయ్య, మీరు సరైన సమయానికే వచ్చారు. గేట్వే టు ద లాస్ట్ వరల్డ్. గేట్వే టు ద లాస్ట్ వరల్డ్.
ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? దీని గుండా ఎవరైనా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు తిరిగి వెనక్కి రావటం అసాధ్యం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్ని. జయసింగ్ చౌహాన్, నీ నగరానికి చెందిన కొంతమంది ప్రజలు ఈ దారి నుంచి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళని ఒకవేళ నువ్వు కాపాడాలనుకుంటే నువ్వు రుద్ర ఈ దారిలోంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు తిరిగి బయటికి రాలేరు. అర్థమైందా? షకాల్! షాకాల్, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? జయసింగ్, ఎందుకని నన్ను ఇలా ఇరికించావు? నన్ను కాపాడు. నువ్వు కాపాడకపోతే నేను ఇంకో దారి నుంచి బయటకు వచ్చేస్తాను. కానీ ఆ తర్వాత నేను ముందుకి రాను. నేను ముందుకు రాకపోతే ఈ సన్ సిటీ ప్రజలు కూడా నీ ముందుకి రారు. అర్థమైందా? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్. నువ్వు చాలా తెలివైన వాడివి, కానీ నా ముందు ఓడిపోయేలా నుంచున్నప్పుడు జాలేస్తుంది. కానీ నువ్వు ఇలా కోపం తెచ్చుకోవడం నీ నగర ప్రజలకి అంత మంచిది కాదు. ఇక నువ్వు ఆలోచిస్తూ అలాగే నుంచుంటే వేస్ట్ అయ్యేది నీ టైమే జయసింగ్. సన్ సిటీ ప్రజల్ని ఒకవేళ నువ్వు కాపాడాలనుకుంటే నా మాట వినాల్సిందే, తప్పదు. లోపలికి వెళ్ళు. ఆ నగరపు ప్రజల్ని నేను బయటకు వదిలేస్తాను. వెళ్ళు. నేను సన్ సిటీలో ఉన్న ప్రజల కోసం ఏమైనా చేస్తాను. కానీ రుద్ర, నువ్వు ఇంటికి వెళ్ళవు, నేను లోపలికి వెళ్తాను. షకాల్, రుద్రాని ఇంటికి వెళ్ళనివ్వు. తాతయ్య, మీరు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. నేను మీతో వస్తాను. నేను చెప్పేది శ్రద్ధగా విను. షకాల్, మేము లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ నువ్వు ఇచ్చిన మాట తప్పకూడదు. మేము లోపలికి వెళ్ళగానే సన్ సిటీ ప్రజలందరినీ క్షేమంగా వదిలిపెట్టేయాలి. షాకాల్ ఎప్పుడు మాట మీద నిలబడతాడు. ఒక్కసారి ఈ షాకాల్ మాట ఇచ్చాడంటే ఆ మాటకి కట్టుబడతాను. షకాల్, నేను నిన్ను వదిలిపెట్టను. అకీరా, సకీరా, స్మోక్, డిసపియరో. రుద్ర, నువ్వు అసలు ఏమీ చేయలేవు. ఎందుకని ఇబ్బంది పడుతున్నావు? వెళ్ళు, మీ తాతగారిని తీసుకుని లోపలికి వెళ్ళు. లేకపోతే నీ సన్ సిటీ ప్రజలు ఎప్పటికీ బయటికి రారు. రుద్ర, నువ్వు కూడా నాతో రా. సన్ సిటీ ప్రజల్ని కాపాడాలి అంటే మనకి ఇది తప్ప మరొక దారి లేదు. రంగీలా, నువ్వు ఎందుకని లోపలికి వెళ్తున్నావు? ఆగు. నువ్వు అంతఃపురానికి వెళ్ళు. ఈ నగరానికి కాబోయే కొత్త రాజుకి స్వాగతం పలకడానికి జనాల్ని సిద్ధం చేయి. షకాల్, నువ్వు చెప్పిన విధంగానే మేమందరం గేట్ లోపలికి వచ్చాం. నువ్వు నీ మాటని నిలబెట్టుకో. జయసింగ్ చౌహాన్, నేను నీకు ఇచ్చిన మాట బాగా గుర్తుంది. నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ నేనిచ్చిన మాటని ఖచ్చితంగా నేను పాటించను. కానీ నా గురించి నీకు బాగానే తెలుసు కదా. బయలుదేరతాను. షకాల్, నేను ఏదైతే అనుకున్నానో అలాగే చేశాడు. తాతకి రుద్రకి నచ్చిన వంటకాలే ఇంతవరకు నేను చేశాను. ఆ పనికి మాలిన శాకాలకు నువ్వు వంట చేస్తావని నేను ఇంతవరకు అనుకోనే లేదు. నా మీద నాకే కోపం వేస్తోంది. తాతయ్యని రుద్రాన్ని అక్కడికి రమ్మని చెప్పుండకూడదు. నేను వాళ్ళని పిలిచుండకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళుండేవారు కాదు కదా.
ఇటు చూడండి, మీరు బాధపడాలని ఏ అవశ్యం లేదు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. రుద్రా నువ్వెలా ఇక్కడికి వచ్చావు? సపోర్ట్ చేయకండి, నేను చెప్పేది వినండి. కానీ రుద్రా నువ్వెలా నీసాలా మారగలవు? వెరీ సింపుల్, ఇలాగే. నేను చూడడానికి మీ నీస్లో ఉన్నానా? భోజనం రెడీ అయిందా లేదా? అక్కడ శాకాలు చాలా ఆకలితో ఉన్నారు. ఏంటి ఏం చేస్తారు? ఆపండి ఆపండి, ఇవన్నీ నాకెందుకు? వంటగదిలో ఎవరైనా గట్టిగా మాట్లాడితే వీళ్ళకి అసలు నచ్చనే నచ్చదు. ఏంటిది? ఒకటే అనుకుంటే ఒకదాని వెనుక మరొకటి వచ్చింది. నాకేంటి? త్వరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. హోలారే హోలా, నేనే సఫోలా. ఇలా చూడు, నువ్వు ఏమి చెయ్యలేవు. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి. తాతయ్య, మనం అందరం ఇక్కడ ఎలా ఉంటాం? రుద్ర, మనం ఏదో ఒకటి చేయాలి. పిల్లలు ఇటు రండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడున్నది రుద్ర ఇమేజ్ మాత్రమే. అసలైన రుద్ర బంగ్లాలో ఉన్నాడు. గేట్వే టు ద లాస్ట్ వరల్డ్ నుంచి తప్పించుకునే మార్గాన్ని కనిపెట్టడం కోసం వెళ్ళాడు. కానీ మీరిద్దరూ కూడా నార్మల్గానే ఉండాలి. శాకాలు మనల్ని గమనిస్తూ ఉంటాడు. అతనికి ఎలాంటి సందేహం రాకూడదు. ఓ, ఇది మంచిదే కదా తాతయ్య. తాత మీరు వచ్చేసారా? అయితే ఇక మాకు భయమే ఉండదు. మీరు తప్పక మమ్మల్ని కాపాడుతారు కదా? ఖచ్చితంగా. మైరా, నీ కాలు మీద క్రాబ్ ఎక్కింది. రుద్ర, నన్ను కాపాడు. సారీ, దీన్ని నేనే తీస్తాను. జంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. మైరా, నేను క్రాబ్ ని తీయమన్నాను, ఎందుకు ఇంకోటి యాడ్ చేసావు? మైరా, మళ్ళీ ఎందుకు నేను ఇంకో క్రాబ్ ని యాడ్ చేసావు? మైరా, దీని తర్వాత నువ్వు మ్యాజిక్ చేయకు. రుద్ర, తాతయ్య, నన్ను కాపాడండి. మిత్రులారా, మనం అందరం ఇక్కడ నుంచి సురక్షితంగా బయటకు వెళ్తాం. కానీ అంతవరకు మనం కాస్త ఓర్పుగా ఉండాలి. తర్వాత మీరిప్పుడు నవ్వారు చూడండి, అలాగే నవ్వుతూ ఉండండి. శాకాలు మనందరినీ గమనిస్తూనే ఉంటాడు. మనం సంతోషంగా ఉండటం అతను చూశాడంటే కోపంతో పిచ్చివాడైపోతాడు. ఆ సమయంలో మనకి అనుకూలంగా అతను ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తాడు. మీరేం దిగులు పడకండి. సాధ్యమైనంత తొందరలో మనం ఇక్కడి నుంచి బయటపడతాం. ఆ శాకాలను చూసి మీరేం భయపడకండి. వేడి వేడి భోజనం మీకోసం సిద్ధంగా ఉంది. పూరీలు, వెన్న పలావు, కస్టర్డ్, పాలక్ పన్నీర్, ఇంకా దాల్ అన్ని ఉన్నాయి. భోంచేయండి భోంచేయండి. అవును, నేను ఇది నమ్మలేకపోతున్నాను. నేను ఇప్పుడు ఈ సన్ సిటీ రాజుగా, ఇక్కడ నుంచి ఈ సన్ సిటీ కింగ్ ని నేనే. కొత్త రాజు గారు, మా మావయ్య కూతురు సోనియా కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చింది. మీరు ఓకే అని చెప్పారంటే నేను ఇక్కడ తన్ని ఉండమని చెప్తాను, లేదంటే ఇంటికి పంపించేస్తా. ఈ చిన్న పిల్ల చాలా క్యూట్ గా ఉంది. ఈ పిల్ల ఇక్కడే ఉండని నాకు ఏ అభ్యంతరం లేదు. మావయ్య, మావయ్య, తాతయ్య పెద్ద మెజిషియన్ అని నాతో చెప్పారు కదా. కానీ శాకాలు తాతయ్య కన్నా పెద్ద మెజిషియన్ లో ఉన్నారే. అందరినీ ఎలా మాయం చేశారో చూసారా? నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ శాకాలే అందరికన్నా గొప్ప మెజిషియన్. శాకాల్ అంకుల్, మీరు అందరినీ ఏ చోట దాచుంచారు? నేను రుద్రాన్ని కొంచెం చూడొచ్చా?
తప్పకుండా చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడాలని నాకు కూడా కోరికగానే ఉంది. అసలు ఏం జరుగుతోంది? వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఉంటారనుకుంటే చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక విషయం చెప్పక తప్పదు. షాకాల్ మనల్ని శిక్షిస్తున్నాం అనుకుని నిజానికి అతను మనకి చాలా మంచి చేశాడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. సన్ సిటీలో కూడా ఇంత ఆనందంగా గడపలేదు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షకాల్ని. అసలు ఏంటిది? ఇలా ఎందుకు జరిగింది? నేను వాళ్ళందరూ జీవితాంతం కష్టపడాలనుకుంటే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారేంటి? అసలు ఇలా ఎందుకు జరిగింది? నేను ఇది ఒప్పుకోను. నేను వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చెడగొడతాను. వాళ్ళు సంతోషంగా ఉండకూడదు. జోగా, మనం కూడా వెంటనే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. నా వల్ల కాదు. శాఖలక్కడ మంత్రాన్ని వెతుకుతున్నారు, కానీ ఇక్కడ మనల్ని మాత్రం కాపలాగా ఉంచి వెళ్ళారు. ఓకే, సపోలా అంకుల్, జోగా అంకుల్, లాస్ట్ వరల్డ్ ఒక గేట్ కీపర్ వచ్చారు. ఓలారే ఓలా, ఈ చిన్న పాప ఏం చెప్పింది? గేట్ కీపరా? అదేలా సాధ్యం చెప్పు. రాగలను. నేను లాస్ట్ వరల్డ్ నుండి వస్తున్నాను. ఒకప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. కానీ మీరు అక్కడికి చాలా మందిని పంపించేశారు. కాబట్టి 24 గంటలు వాళ్ళని కాపాడమే నాకు పెద్ద శ్రమ. నేను ఇక్కడి నుండి ఇద్దరిని తీసుకువెళ్ళడానికి వచ్చాను. వాళ్ళు ఇప్పుడు నిద్రపోకూడదు. నాతో కాపలా చేస్తూనే ఉండాలి. వాళ్ళు నిద్రపోకూడదా? ఈ ఇద్దరు అంకుల్స్ 24 గంటలు శాఖల్ అంకుల్ కి కాపలాగా ఉంటారు. వీళ్ళెప్పుడూ నిద్రపోరు. కానీ నాకు చాలా నిద్ర వస్తుంది. లేదు లేదు, నాకు నిద్ర బాగా ఎక్కువగా వస్తుంది. నేను ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాను. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను తెలుసా. నేను కూడా పడుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు అటువైపు అక్కడ రంగీలా చింగ్లీ అని ఇద్దరుంటారు. కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళు. నేను వాళ్ళిద్దరిని తీసుకువెళ్తాను. మీరు ఒకవేళ మేల్కోవడం చూశాను అంతే. తొందరగా ఒకరికొకరు మ్యాజిక్ చేసుకుని నిద్రపోదాం. అలా కాకుంటే తను మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. దొరికింది. ఆ మంత్రం నాకు దొరికింది. ఆ డోర్ ఓపెన్ చెయ్యొచ్చు. అకీరా జకీరా మ్యాజికల్ డోర్ ఓపెన్ ఇటు. మంత్రం దొరికింది. ఈ మంత్రంతో నేను ఆ డోర్ ని ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చెడగొడతాను. వెరీ గుడ్. రేపు సూర్యుడు ఉదయించాక ఆ గేట్ ని నేను వెళ్ళి ఓపెన్ చేసేస్తాను. అకీరా సకీరా డోర్. ఏ వర్డ్ అయి ఉంటుంది? మ్యాజికలా? మ్యాజికా? వీల్లేదు. ఇది ఎలా సాధ్యం? అసలు రుద్ర ఎలా బయటికి వచ్చాడు? వాణ్ణి జైసింగ్ చౌహాన్ని నేనే కదా లోపలికి పంపించాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. తాతయ్యతో పాటు రుద్ర ఇమేజ్ మాత్రమే వెళ్ళింది. ఇందాక మా చుట్టమని చెప్పానే, తనే రుద్ర. మీరిద్దరూ నిద్రపోతున్నారు. నాతో పాటు రండి, మనం వెళ్ళాలి.
గుర్తుకొచ్చింది. అకీరా సకీరా. రుద్ర, నువ్వు ఈ తలుపు అసలు తెరవలేవు, ఎందుకంటే నువ్వు చాలా చిన్న పిల్లాడివి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకు షాకాల్. అకీరా సకీరా. Focus and believe. Akira Zakira magic door open it up. Rudra. Tataya. లేదు లేదు, ఇంతకీ నేను వేసిన ఈ ప్లాన్ అసలు ఎలా ఫెయిల్ అయింది? షాకాల్, దీనంతటికీ రుద్రయే కారణం. రుద్రకి విరుద్ధంగా అతని మ్యాజిక్ తో పోటీ పడే వాళ్ళు ఎవ్వరూ లేరు. శభాష్ రుద్ర, ఈ రోజు నువ్వు మా అందరినీ కాపాడావు. నా వల్ల కాదు, అలాగే నీ వల్ల కూడా కాదు షాకాల్, అది అర్థం చేసుకో. పారిపోదాం, లేదంటే జైసింగ్ మనల్ని లాస్ట్ వరల్డ్ కు పంపించేస్తాడు. జైసింగ్, ఈ యుద్ధం ఇంతటితో ముగిసిపోలేదు. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. నిన్ను విడిచిపెట్టను. Thank you, Rudra.